నమస్కారం. మీకు తెలుసా గోవింద అని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఎందుకంటారు? నేను చెప్తాను వినండి. ఒకసారి వెంకటేశ్వర స్వామి వారికి గోవు అవసరం వచ్చిందంట. అంటే గోవు అంటే ఆవు అని అర్థం. అయితే ఆవు కావాల్సి వచ్చిందంట వెంకటేశ్వర స్వామికి. అయితే ఒకరోజు పద్మావతి అమ్మవారితో కలిసి వెంకటేశ్వర స్వామి ఆవు కోసం అని ఒక గురువు దగ్గరికి వెళ్ళారట. ఆ గురువు ఏమో చాలా పెద్ద పండితుడు. అయితే ఆ గురువు వెంకటేశ్వర స్వామి అక్కడ వెళ్ళినాక ఆ గురువు శిశువులకు పాఠం నేర్పిస్తున్నారట. అయితే వెంకటేశ్వర స్వామి వారు గురువుని పిలిచారట. అయినా గురువు వినిపించుకోవడం లేదు. ఎందుకంటే గురువు పాఠంలో నిమగ్నమైపోయారట. అందుకోసం వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఎప్పుడైనా వద్దామని తిరిగి కొండపైకి వెళ్తుండగా గురువు ఒక ఆవుతో వచ్చి గోవు ఇందా అని అన్నారట. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అయితే అలా అన్నందుకు వెంకటేశ్వర స్వామి వారికి గోవింద అని పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామి అప్పుడు అన్నారట, నా దగ్గరికి వచ్చే భక్తులందరూ ఇకపై నన్ను గోవింద అని పేరు పెట్టి పిలుస్తారని వెంకటేశ్వర స్వామి చెప్పారంట. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.